సో, హలో గైస్ వెల్కమ్. ఇవాళ నేను చూసాను 'హిట్ 3' మన నేచురల్ స్టార్ 'నాని' స్టారర్. సినిమా గురించి చెప్పాలంటే ఒకటే మాసులకి మాసు మన 'నాని' అన్న డబుల్ మాస్. వాట్ ఎ కమ్‌బ్యాక్! 'నాని' యాజ్ యాక్షన్ హీరో రాసిస్తున్న ఇదే గనుక కంటిన్యూ చేసిండంటే ఇక నెక్స్ట్ 'సందీప్ వాంగ' ఈయనొస్తాడు. ఇక రచ్చ రచ్చనే అంతా. వాట్ ఎ మైండ్ బ్లోయింగ్ సినిమా అండి. చెప్తున్నా గదా! మార్నింగ్ షో పోయుండే, ఎర్లీ షో పోయున్నా. ఒట్ ఒక్క అసలు థియేటర్ సెకండ్ హాఫ్‌ల రక్తాలు గారడం గానియండి, అవన్నీ జూడుడు గానియండి, అసలు 'నాని' మెంటల్ మాస్ మేనియా. 'నాని' గారి గురించి అసలు ఏమి జెప్పినా తక్కువనే అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఫుల్లు పిచ్చ మాసు. పిచ్చ అంటే పిచ్చలో పిచ్చ మాసు. అసలు క్రేజీ సినిమా అండి. స్టోరీస్ కొంచెం సింపుల్‌గున్నాయి. కొన్ని ఒక్కొక్క సస్పెన్స్ ట్విస్ట్ లాగా ఉన్నాయి. ఆ ట్విస్ట్ బానే నడిపిండు. 'నాని' యాక్టింగ్ స్టార్ట్ టు ఎండ్ అసలు నెక్స్ట్ లెవెల్. కొంచెం స్లైట్‌గా రెఫరెన్సెస్ ఉన్నాయి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్‌వి. అంటే ఫస్ట్‌ది అంత లేదు గానీ సెకండ్ కొంచెం స్లైట్‌గా ఉన్నాయి. ఆ రెఫరెన్సెస్ వల్ల ఎంతో కొంత సినిమా చాలా ముందుకు పోతుంది. ఇప్పుడు 'హిట్ 4' గురించి సస్పెన్స్ తీయడా వద్దా నాకు గూడా అర్థమైతలే. సో, కొన్ని హింట్స్ గూడా ఉన్నాయి వచ్చే పార్ట్ గురించి. అది అందరికి అర్థమైతదా కాదా అనేది నాకు తెలవదు గానీ, నాకు కొంచెం అర్థమైంది అది 'హిట్ 4' గురించి. సినిమా బావుంది. పాటలు నాకు చాలా డిసప్పాయింట్ అయింది. నాకంతా పాటలేమి నచ్చలే సినిమాల. అండ్ యాక్టరెస్ 'కేజీఎఫ్' యాక్టరెస్ ఓకే అనిపించింది పెర్ఫార్మన్స్. అంతా హై లెవెల్ అనిపియకపోయినా ఓకే. డీసెంట్ పెర్ఫార్మన్స్. ఇంకా అసలు డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్. స్టోరీ ఇంకా కొంచెం బెటర్ అయితే బావుందనిపిస్తుండే అంతే. స్టోరీ కొంచెం డెవలప్ చేసేదుండే. బట్ ఓకే. నాట్ బ్యాడ్. అసలు మన తెలుగులో ఇలాంటి యాక్షన్ ఆఫ్టర్ 'అర్జున్ రెడ్డి' నాకు తెలిసి ఇదే కొంచెం ఇక యాక్షన్‌ల కొంచెం నెక్స్ట్ లెవెల్ యాక్షన్ తీసిందంటే ఇదే సినిమా. ఒక కొత్త ట్రేడ్ మార్క్ సెట్ చేయడానికి మంచిగుంది. సో, చాలా బాగుంది సినిమా. నా తరఫు నుంచి 5/3 స్టార్స్. నేను అందరికి రిక్వెస్ట్ చేస్తా ఇయాల ఒకవేళ టైం ఉంటే ఖచ్చితంగా సినిమా పోయి రండని. సో, థాంక్ యూ వెరీ మచ్.